మార్నింగ్ అందరు బాగున్నారా? నమస్తే అండి. నేను ఈరోజు నా ఆపరేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఆపరేషన్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. కడుపులో నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి తిరిగాను. ఈఎస్ఐ అన్ని హాస్పిటల్కి తిరిగాను. ఏంటేంటో చెప్పారు. ఏమీ లేదు, గడ్డొచ్చింది, అదే ఇది అన్నారు. తీరా చూస్తే హైదరాబాద్ నిమ్స్కి తీసుకెళ్ళారు మా వారు, మా చెల్లి ఇద్దరు. తీసుకెళ్తే నిమ్స్లో ఏమీ లేదమ్మా, గర్భసంచి తీసేసేయాలి, నీకు ఏ ప్రాబ్లం లేదు, దానివల్ల నువ్వు బాధపడుతున్నావు, కడుపులో నొప్పి వస్తుంది, మసాలాలు తిన్నా ఏం తిన్నా కడుపులో నొప్పి బాగా వచ్చేస్తుంది. అందుకని ఆయన అన్నాడు, డాక్టర్ గారు నారాయణ ఏదో ఉన్నారు, ఆయన పేరు ఇప్పుడు లేరు, ఆయన రిటైర్డ్ అయిపోయారు. ఆ డాక్టర్ గారు చెప్పారు, చాలా ఇబ్బంది పడుతున్నానండి అంటే, ఏమీ లేదమ్మా ప్రాబ్లము, గర్భసంచి ఒక్కటే తీసేస్తే చాలు, నీకు ప్రాబ్లం ఏమీ లేదన్నారు. గర్భసంచి తీశారు. అయితే 5 రోజుల్లో మళ్ళీ వచ్చేద్దాం అనుకునేటప్పటికి మా పెద్దమ్మాయి డెలివరీ ఇంట్లో ఉందండి, మా చిన్న మనవరాలని. కానీ వాళ్ళేమో తీసుకెళ్ళిపోవాలి అంటున్నారు. నేనేం హాస్పిటల్లో ఉన్నాను, పిల్లని ఎలా పంపించాలో అర్థం కావట్లేదు నాకు. అక్కడేమో 3వ నెల వచ్చింది అంతే, 3వ నెలకి తీసుకెళ్ళిపోతానంటున్నారు. అసలు చాలా బాధేసింది. ఇంటికి వచ్చి 5వ రోజునే ఇంటికి వచ్చేసానండి. మెట్లెక్కి వచ్చేసాను. మా తమ్ముడు మా అబ్బాయి వచ్చారు తీసుకొద్దామని. మా అబ్బాయి చేతుల మీదకి తీసుకొద్దామని వచ్చేటప్పటికే నేను మెట్లెక్కే మెల్లిగా ఎక్కి వచ్చేసాను. ఇంటికి వచ్చాక 4 రోజులకి కుట్టు ఒకటి బయటకు వచ్చి ఉందండి. అవి కరిగిపోయే కుట్లే అన్నారు. ఒక కుట్టు వైర్ ఒకటి బయటకు వచ్చింది. స్నానం చేస్తానే నా చేతికి తగులుతుంది. ఏంటమ్మా ఇది అని చెప్పి మా పెద్దమ్మాయిని పిలిచి చూశాను. అది బయటికి వైర్ లాంటిది కొంచెం సన్నగా వచ్చింది, కట్ చేయించుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 4 రోజులకి మళ్ళీ సగం కుట్టు బయటకు వచ్చింది. తర్వాత మా పెద్దమ్మాయి కట్ చేసింది. కట్ చేశాక 15 రోజులకు రమ్మన్నారు. మా పెద్దమ్మాయి వెళ్ళిపోయింది, అత్తగారింటికి వెళ్ళిపోయి 2-3 నిద్రలు చేశాక మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన చూసి ఏమీ లేదమ్మా, ప్రాబ్లం ఏమి లేదు, అంతా బాగానే ఉంది, ఆ మందులో ఏం వాడవసరం లేదు, వెళ్ళిపోమ్మా అన్నారు. ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.